హలో స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్లో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం గురించి చెప్తున్నాం. చూడండి మా స్టెప్స్ చూసి వెళ్ళాలని గుర్తుపెట్టుకో. నీకు స్ట్రైట్ లైన్లో స్టేట్మెంట్ వాడే ఇచ్చానంటే నీకేం పర్వాలేదు. ఒకవేళ స్టేట్మెంట్ వేయలేకుండా స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద థీరం అంటే ఈ 2 లైన్స్ రాయాల. ఈ 2 లైన్స్ రాయిందాక 1 మార్కు, డయాగ్రామ్ 1 మార్కు, మొత్తం సిప్యులేషన్ 5 మార్క్స్. గుర్తుపెట్టుకో, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం అంటే స్టేట్ అండ్ ప్రూవ్ ఫుట్ ఆఫ్ ద థీరం అంటే రాయాలా. ఇఫ్ q of h comma k is the foot of the perpendicular of p of x1 y1 on the line ax plus by plus c equal 0, then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది మా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం కు ఫార్ములా. ఇది రాయాలి. సొల్యూషన్ చూడండి ఎంత ఈజీగా చెప్తారండి. ఫస్ట్ సొల్యూషన్ రాయాలంటే మనం ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ వేస్తే సొల్యూషన్ వచ్చేది. ఫుట్ అంటున్నాడు. ఫుట్ అంటే ఎట్లా ఉంటాయి మనకు? ఇలా ఉంటుందా? మన ఫుట్ ఇలా ఉంటుందా? ఫుట్ ఎలా ఉంటుంది? ఇది ఫుట్ అంటాం, కానీ దీన్ని ఇలా చేస్తాం. ఇది ఇది ఇక్కడ p ఆఫ్ x1 y1, ఇక్కడ q ఆఫ్ h కామా k. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమంటాం? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది రాసినందుకు 1 మార్క్. ఈ డయాగ్రామ్ p ఆఫ్ x1 y1, q ఆఫ్ h కామా k, ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0. ఈ లైన్ ఇది రాసినందుకు 1. ఇప్పుడు ఏమి ఇచ్చారో అవే రాదు. ఈ డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా 1 మార్కు. ఈ డయాగ్రామ్ వస్తే నీకు థీరం వచ్చినట్లే. గుర్తుపెట్టుకో. చూడు మా ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాద్దాం. గివెన్ పాయింట్స్ p ఈక్వల్ టు x1 కామా y1, q ఆఫ్ h ఈక్వల్ టు h కామా k. ఇచ్చిన పాయింట్స్ రాష్ట్రం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ కావాలా. స్లోప్ ఆఫ్ pq ఫార్ములా ఏంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే pq ఈక్వల్ టు ఇది x1 y1 ఉన్నప్పుడు ఇది x2 y2 అవుతుంది కాబట్టి y2 మైనస్ y1 అంటే ఫార్ములా రైట్. ఒకవేళ నీకు ఫార్ములా రాదు, నాకు ఫార్ములా రాదంటే ఇంతకుముందు రాసిన రాయండి. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ q రాయి h కామా k, కింద p రాయి x1 కామా y1, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ h మైనస్ x1 బై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ k మైనస్ y1. ఇది m ఉన్నది. నెక్స్ట్ గివెన్ లైన్ ఇచ్చాడు కదా, గివెన్ లైన్ రాసుకో. గివెన్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ మైనస్ a బై b. ఇది m2 అనుకో. బాగా గుర్తుపెట్టుకో. డయాగ్రామ్ వేసినావు, ఫుట్ లెక్క, ఇక్కడ పాయింట్ రాసినావు p ఆఫ్ x1 y1, ఇక్కడ రాసినావు q ఆఫ్ h కామా k, ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 రాసినావు. ఇవే పాయింట్స్ రాసినావు. గివెన్ పాయింట్స్ p x1 y1, q h కామా k. ఇది x1 y1 అనుకున్నావు, ఇది x2 y2 అనుకున్నావు. ఈ రెండు యొక్క స్లోప్ రాసినావు pq. నీకు ఫార్ములా రాదు, రాయకుంటే ఫస్ట్ q రాసుకో, కింద p రాసుకో h మైనస్ x1 బై k మైనస్ y1, k మైనస్ 1. ఇది m1 అవుతుంది. నెక్స్ట్ గివెన్ లైన్ ఇచ్చాడు. గివెన్ లైన్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0. దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? మైనస్ a బై b. ఇది m1, ఇది m2. బాగుంటుంది. ఇదే సింపుల్. రాసినాక ప్రోడక్ట్ ఆఫ్ ద రాద్దాం. ద 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఈ 2 లైన్స్, ఈ లైన్ ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అయితే ఫార్ములా ఏంది మా? m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1. గుర్తుపెట్టుకో, m1 m2 ఈక్వల్ టు మైనస్ 1. చూడమ్మా ఇప్పుడు m1 m2 ఈక్వల్ టు మైనస్ 1. ఈ m1 అంటే ఇదేనా? h మైనస్ x1 బై k మైనస్ y1 ఇంటూ m2 అంటే ఇదేనా? మైనస్ a బై b ఈక్వల్ టు మైనస్ 1. ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్. ఇంకేముంటుంది? h మైనస్ x1 బై k మైనస్ y1 ఇంటూ a బై b ఈక్వల్ టు 1.
ఇప్పుడు నేను ఏ బై బి ఉంది అవతల పంపితే అంటే ఇది ఏ బై బి అవుతుంది, ఇట్లా రివర్స్ అవుతుంది. అంటే హెచ్ మైనస్ x1 బై కే మైనస్ y1 ఇక్కడ అవతల పోతే బి బై ఏ క్రాస్. అంటే ఏ బై బి ఉంది అవతల పోతే బి బై ఏ. ఇప్పుడు చూడమ్మా, ఈ బి బై బి వాల్యూ ఇదిలో పంపించి కే మైనస్ y1 పైకి పంపించి అప్పుడు ఏమవుతుంది, హెచ్ మైనస్ x1 బై పైన ఉంది బి కిందికి వస్తుంది ఈక్వల్ టు కే మైనస్ y1 పైకి పోతుంది కే మైనస్ y1 బై ఏ. మనకు ఆల్ఫాబెటికల్ ప్రకారం ఫస్ట్ ఏమొస్తుంది, ఏ వస్తుంది కాబట్టి ఏ ముందు రాస్తాం. అంటే కే మైనస్ y1 బై ఏ ఈక్వల్ టు హెచ్ మైనస్ x1 బై బి ఈక్వల్ టు ఆర్ సి అనుకో. ఇది ఈక్వేషన్. వీటి వరకు రాశానమ్మా, ఖచ్చితంగా నీకు 3 మార్క్స్ 4 మార్క్స్ ఇస్తారు. ఎందుకు, ఇచ్చినది డయాగ్రామ్ కు 1 మార్క్, డయాగ్రామ్ కంపల్సరీగా ఇస్తే 1 మార్క్, ఇది రాసినందుకు 3 మార్క్స్ 4 మార్క్స్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ ఫుట్ ఆఫ్ జీరో అంటే ఒక అడ్డది ఒకటి నిలువు గీత రాస్తాం, రాసి ఇక్కడ పి ఆఫ్ x1 y1 రాస్తాం, ఇక్కడ క్యూ ఆఫ్ హెచ్ కామా కే రాస్తాం, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి రాస్తాం, గివెన్ పాయింట్ రాస్తాం, ఇచ్చిన పాయింట్స్ రాస్తాం, గివెన్ పాయింట్స్ పి ఆఫ్ x1 y1. తర్వాత ఏం రాస్తాం, క్యూ ఆఫ్ హెచ్ కామా కే. తర్వాత ఏం రాస్తాం, ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఉండవు, స్లోప్ ఆఫ్ ఫార్ములా రాదు, ఫార్ములా వస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఫార్ములా రాలేదనుకో ఫస్ట్ క్యూ పైన రాయి, కింద పి రాసి, అంటే హెచ్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ హెచ్ మైనస్ x1 బై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కే మైనస్ 1 m1 అనుకో. నెక్స్ట్ లైన్ ఇచ్చినాడు కదా, గివెన్ లైన్ బై ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0. దీని యొక్క స్లోప్ ఏమవుతుంది, స్లోప్ మైనస్ ఏ బై బి ఈక్వల్ టు, ఇది m2 అనుకో. మనకు 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, అంటే ఈ లైన్ ఇట్లుంది, ఈ లైన్ ఇట్లుంది, పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, అంటే m1 m2 ఈక్వల్ టు మైనస్ 1, అంటే m1 m2 ఈక్వల్ టు మైనస్ 1. m1 అంటే ఏంది, ఈ వాల్యూ హెచ్ మైనస్ x1 బై కే మైనస్ y1 రాసినాం, ఇంటూ m2 అంటే ఏంది మా మైనస్ ఏ బై బి ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది, అంటే హెచ్ మైనస్ x1 బై కే మైనస్ y1 ఇంటూ ఏ బై బి ఈక్వల్ టు 1. నేను ఈ బిని అనేది అదిలో పంపిస్తున్నా, అంటే ఇక్కడ ఏ బై బి ఉంది, అదిలో పోతే చేంజ్ అవుతుంది బి బై ఏ. ఈ బి పైన కదా దాని కింది రాస్తున్నా, అంటే హెచ్ మైనస్ x1 బై ఏ హెచ్ మైనస్ x1 బై బి ఈక్వల్ టు ఈ కే మైనస్ 1 పైకి వస్తున్నా కే మైనస్ 1. అప్పుడు ఇక్కడ ఆర్ అనుకుంటున్నాం. ఇటు వరకు రాస్తే ఖచ్చితంగా 4 మార్క్స్. ఇంకా సింప్లిఫై చేస్తాం, ఎందుకంటే కొంత సింప్లిఫై చేయండి సార్ నేర్చుకున్నాం, ఏమీ రాకున్న వాళ్ళు ఇది బయట చేయండి చాలా వచ్చేస్తుంది 4 మార్క్స్ ఇస్తారు. లేదు సార్ సింప్లిఫై చేయండి నేను 7 మార్కులు చేసుకోవాలనుకునే వాళ్ళ వాళ్ళు చూడమా. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ దీనికి ఈక్వల్ చేస్తున్నా, ఇది అంటే ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్, ఈ పార్ట్ దీనికి ఈక్వల్ చేస్తున్నా, ఈ పార్ట్ దీనికి. ఫస్ట్ చూడు, కే మైనస్ y1 బై ఏ ఈక్వల్ టు ఆర్, రాసుకుంటూ ఏమా కే మైనస్ y1 ఈక్వల్ టు ఏఆర్. అప్పుడు నీకు కే మైనస్ y1 ఓన్లీ నీకు మైనస్ y1 కావాలి, అంటే ఆఫ్ హెచ్ కామకి చూడమా. ఇప్పుడు కే ఇలాగే పెట్టేసి ఈ విధంలో ఉంటాయి, అంటే కే ఈక్వల్ టు ఇదిలో పోతే ఏమవుతుంది y1 అవుతుంది, అంటే y1 ప్లస్ ఏఆర్ నీకు కే వచ్చింది. ఓకేనా, చూడమ్మా చూడమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు ఈక్వల్ చేద్దాం ఫస్ట్ దీనికి, అంటే హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఆర్, రాసుకుంటూ వేస్తే హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఏఆర్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 తర్వాత ప్లస్ x1 ప్లస్ ఏఆర్ హెచ్ వచ్చేది. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఈ పార్ట్ ఈ పార్ట్ కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఆర్, కే మైనస్ y1 ఈక్వల్ టు రాసుకుంటూ వేస్తే బిఆర్, కే ఈక్వల్ టు మైనస్ y1 ఉంది అదిలోతే ప్లస్ y1 ప్లస్ బిఆర్. నీకు హెచ్ వాల్యూ కే వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడమ్మా, హెచ్ కామా కే లైస్ ఆన్ ద లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0, అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 పైన హెచ్ కామా కే అనే పాయింట్ ఉందంట. అప్పుడు ఎక్స్ బదులు ఏం రాస్తాం, ఏ ఎక్స్ బదులు ఏం రాస్తామా హెచ్ ప్లస్ బి, వై బదులు రాస్తామా కే ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏ ఇంటూ హెచ్, హెచ్ అంటే ఏముంది x1 ప్లస్ ఏఆర్ ప్లస్ బి ఇంటూ కే అంటే ఏముంది మా
y1 ప్లస్ br ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు a ఇంటూ x1 ax1 ప్లస్ a ఇంటూ a స్క్వేర్ r b ఇంటూ y1 by1 ప్లస్ b ఇంటూ b స్క్వేర్ r ప్లస్ c ఈక్వల్ టు 0. చూడమ్మా ఇది 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 రాసుకో ax1 ప్లస్ b/1 ప్లస్ c a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r ఈక్వల్ టు 0. చూడమ్మా ax1 ప్లస్ b/1 ప్లస్ c ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, r కామన్ ప్లస్ r కామన్ ఇస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఇలా విడేస్తాయి, ఈ టర్మ్ అంతా అతను పంపిస్తాం అంటే r ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం వదిలేస్తామా మైనస్ ax1 ప్లస్ b/1 ప్లస్ c r అలాగే పెట్టేస్తాయి a ప్లస్ b వస్తుంది అతను పంపించింది r ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ b/1 ప్లస్ c బై ఇది పోతే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి r అంటే ఏదమ్మా ఈ టర్మ్ కదా ఈ r బదులు ఏం రాస్తాం ఇదంతా రాస్తాం అంటే h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయిపోయమ్మా. ఏమొచ్చింది ఫుట్ ఆఫ్ ద థీరం వచ్చేస్తుంది. ఎంత సింపుల్ చూడు ఫుట్ ఆఫ్ ద థీరం, ఫుట్ ఆఫ్ ద థీరం పర్ఫెక్ట్ ఎంత సింపుల్ చూడు అయిపోయింది. దీనికి లైన్ వస్తుంది చూడు ఎంత సింపుల్. రాని వాళ్ళు ఇక్కడ వరకు రాసేయండి, సింపుల్గా చేసే వాళ్ళు ఇక్కడ రాసేయండి. 7 మార్క్స్ ఉంది. ఫుట్ వచ్చిందంటే ఇమేజ్ థీరం చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఫుట్ ఆఫ్ ద థీరం ఇటు వరకు ఇమేజ్ థీరం ఉంటాయి, ఇమేజ్ థీరం ఈ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, మనం ఇమేజ్ థీరం ఎలా అంటే ఫుట్ ఆఫ్ ద థీరం ఎలా రాసామో ఇమేజ్ థీరం సేమ్ యాజ్ గా రాసాము. అంటే ఫుట్ ఆఫ్ ద థీరం ఇటు వరకు ఇక్కడ ఎలా రాసినామో ఇమేజ్ థీరం కూడా సేమ్ అలాగే రాస్తాం. సేమ్ అంటే ఫుట్ ఆఫ్ ద థీరం నేర్చుకుంటే ఇమేజ్ థీరం సగం వచ్చేస్తుంది. ఎలా రాస్తాం చూడండి. మరి ఇప్పుడు ఇమేజ్ థీరానికి జస్ట్ ఏం రాస్తాం చూడండి. ఇది ఫుట్ ఆఫ్ ద థీరం కదా, ఇమేజ్ థీరానికి ఏం రాస్తాం చూడండి. చూడండి చూడమ్మా ఇమేజ్ థీరం. ఇఫ్ q of h comma k is the image of the point with respect to the straight line ax plus by plus c equal 0, then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. మీకు ఏం డిఫరెన్స్ అంటే ఫుట్కి అయితే -2 రాదమ్మా, ఇమేజ్కి అయితే 2 వస్తాయి అంతే. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఇస్. చూడమ్మా ఇప్పుడు డయాగ్రామ్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూడమ్మా. ఎందుకంటే మనకు ఇమేజ్ అంటున్నాడు, ఇమేజ్ అంటే సపోజ్ ఇదే ఉంది చూడమ్మా, ఇది దీని షాడో పడుతుంది, ఇట్లా నీడ పడుతుంది. అంటే మనం ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట్ల ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు మనం బయటకు పోయేటప్పుడు ఇట్లా పోయినప్పుడు మన షాడో పడుతుంది, అంటే మనం నీడ పడుతుంది, దాన్ని ఇమేజ్ అంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇమేజ్ థీరం అంటే చూడమ్మా, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, అంటే దీని షాడో ఇలా పడుతుంది, ఇలా కాదు. ఇక్కడ ఏం రాస్తావు p ఆఫ్ x1 y1, ఇక్కడ రాస్తావు q ఆఫ్ h కామా k. లైన్ ఏం రాస్తామ్మా, ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది, ఇది మిడ్ పాయింట్ అనుకో. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమంటావు అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. నీకు ఒకవేళ స్టేట్ అండ్ ప్రూవ్ ఇమేజ్ థీరం అన్నాడు అనుకో, ఇది ఖచ్చితంగా రాలి. ఈ మ్యాటర్ మొత్తం రాసేందుకు 1 మార్కు, డయాగ్రామ్కి 1 మార్కు, 2 మార్క్స్, ఈ మొత్తం సింప్లిఫికేషన్ 5 మార్క్స్. ఒకవేళ అట్లా కాకుండా స్టేట్మెంట్ వాడేసేసాను అనుకో, డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి. డయాగ్రామ్ వేయకుంటే 1 మార్క్ కట్టు. బాగా గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ వేయకుంటే 1 మార్క్ కట్టు, డయాగ్రామ్కి 1 మార్కు, మొత్తం సింప్లిఫికేషన్ 6 మార్క్స్, 7 మార్క్స్. ఒకవేళ వేసారంటే డయాగ్రామ్ 1 మార్కు, సింప్లిఫికేషన్ మొత్తం 4 మార్క్స్, ఎంత 5 మార్క్స్. ఇంకా రిమైనింగ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? 2 మార్క్స్. 2 మార్క్స్కు ఒక ప్రాబ్లం లింక్ ఇస్తాడు. అంటే
ఇమేజ్ కానీ ఫుటాప్ సేమ్ ఇలా ఇస్తాడు h-x1/a = k1 అంటే మనం జస్ట్ ఫార్ములా రాసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం చేస్తే అట్లనే చేయొచ్చు 3 టైమ్స్ ఇలా అయినా చేయొచ్చు ఓకేనా చూడండి ఇప్పుడు ఇమేజ్ థియరం అంటే ఏం రాస్తాం ఫస్ట్ ఇది రాసేస్తాం డయాగ్రామ్ ఇది సేమ్ మనం ఫుట్ ఆఫ్ ద థియరం ఏం రాస్తామో అవే రాస్తాం చూడమ్మా ఫస్ట్ గివెన్ పాయింట్ p of x1 y1 q of x h, k pకి యొక్క స్లోప్ కావాలా y2 - y1 by x2 - x1 నీకు స్లోప్ ఫార్ములా రాకుండా ఏం చెప్పాను పైన h, k రాయి కింద p of x1 y1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే h - x1 by k - y1 ఇది m1 అనుకుంటాం గివెన్ లైన్ ax + by + c = 0 ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది -a/b ఇది m2 అనుకుంటాం ఈ లైన్ కు ఈ లైన్ ఎలా ఉంది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి m1 m2 -1 m1 m2 -1 m1 అంటే ఎంత ఇది ఇదే కదా కావాలంటే గుర్తుపెట్టుకో m1 అంటే ఇది pq ఇది m1 m2 అంటే ఇది m2 m1 m2 -1 అంటున్నాం అప్పుడు m1 అంటే ఏంటి h - x1 by k - y1 ఇంటూ m2 అంటే ఏంది -a/b = -1 -1 -1 క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు h - x1 by k - y1 ఇంటూ a/b = 1 నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ a/b ఇలా ఉంది కదా అవతల పంపించినప్పుడు రివర్స్ అవుతుంది మరి అంటే b పైకి పోతుంది a కిందకి వస్తుంది అంటే h - x1 by k - y1 = b/a ఇప్పుడు ఏం చేస్తానంటే h - x1 అలాగే ఉండి చూడమ్మా ఇప్పుడు కొంచెం చేంజ్ చేస్తున్నాడు h - x1 అలాగే ఉంది కదా ఈ h - x1 కు a ఎదురు తీసుకొస్తున్నా అంటే h - x1/a ఈ k పైకి పంపించి b కిందకి వేస్తున్నా అంటే ఏమవుతుంది k - y1b చూడు a ఎదురు తీసుకొస్తున్నా అంటే h - x1/a ఈ k ఏ వేస్తున్నాను అదురు తీసుకొస్తాను b కిందకి వస్తాను అంటే k - y1/b రాసుకున్నాను అప్పుడు h - x1/a = k - y1/b = r ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు నీకు రాసుకో h - x1/a ఇది పైకి తీసుకుపోయి ఇది కింద తీసుకుంటున్నా ఇది కిందికి ఇది పైకి వచ్చినప్పుడు వస్తుంది h - k - y1/b r అనుకుంటున్నా r ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ మనకు ఈ ఫార్ములా రావాలంటే r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి r అనుకుంటున్నా అప్పుడు మనం ఇక్కడ మనము ఇదంతా ఒక ఫంక్షన్ ఇదంతా ఒక ఫంక్షన్ ఈ రెండు ఫంక్షన్లు దీనికి ఒకసారి ఈక్వల్ దీనికి ఒకసారి ఈక్వల్ ఇస్తున్నా ఫస్ట్ h - x1/a = r అనుకో h - x1/a = r ఈ అదిలో మిస్ ఏమవుతుంది a × r ar అంటే h - x1 = ar మనకి h వాల్యూ కావాలా ఈ -x1 అదిలో అయితే +x1 x1 + ar k - y1/b = r అంటే ఈ ఫంక్షన్ దీనికి చేస్తాను ఇప్పుడు దీనికి ఈక్వల్ చేస్తాను ఈ b అదిలో అవుతుంది br అవుతుంది మనకి k కావాలి కాబట్టి -1 అదిలో అవుతుంది -1 +1 h, k ఇమేజ్ తీయడానికి ఫుట్ ఆఫ్ ద తీయడానికి ఇక్కడ సేమ్ మనకు ఫుట్ ఆఫ్ ద తీయడం ఏం చేస్తాము h, k ఈ లైన్ మైన ఉంది లైన్స్ ఆన్ ద లైన్ తీసుకుంటాం కానీ ఇక్కడ ఏదానికి ఇమేజ్ కి ఏం చేస్తామంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం ఏం చేస్తాము మిడ్ పాయింట్ ఉంది ఏదానికి pకి q కు మిడ్ పాయింట్ ఉంది కాబట్టి pq మిడ్ పాయింట్ m కాబట్టి m మిడ్ పాయింట్ ఫార్ములా ఏంది m = x1 + x2/2 y1 + y2/2 మిడ్ పాయింట్ సరే సార్ నువ్వు మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పినావు x1 x2 y1 y2 వాల్యూ ఏంటివి మాకు తెలియదంటే సింపుల్ మా ఆల్రెడీ మనకు x1 y1 ఇచ్చినాడు ఈ q h, k ఉంది కదా ఇది x2 y2 అనుకో ఇది x1 y1 ఇది x2 y2 సబ్స్టిట్యూట్ చేశాను దాంట్లో m = x1 అంటే x1 ప్లస్ x2 అంటే h/2 y1 + y2 అంటే k/2 ఇప్పుడు ఇవి చూడమ్మా ఇప్పుడు ఇది ఈ వాల్యూ ఉంది కదా ఇప్పుడు ఇది ఒకటి x అనుకో ఒకటి y అనుకో x y ఒకటి ఇది x అనుకో ఇది y అనుకో మనకి ఏ లైన్ ఇచ్చాడు ax + by + c = 0 ఇచ్చాడ ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం చూడమ్మా అప్పుడు ax + by + c = 0 x అంటే x1 + h/2 ప్లస్ b ఇంటూ y అంటే y1 + k/2 ప్లస్ c = 0
ఇప్పుడు ఏతో అడిగాయమ్మా ఏ ఇంటూ x1 ax1 ఏ ఇంటూ హెచ్ ఏహెచ్ ప్లస్ నెక్స్ట్ బి ఇంటూ y1 by1 ప్లస్ బి ఇంటూ కే bk ప్లస్ ఎల్సిఎం అన్నమా 2 కదా 2c బై 2 ఈక్వల్ టు 0. ఈ 2 అదర్వైజ్ అనుకో 2 ఇంటూ 0 అవుతుంది 0 అవుతుంది. ఇక్కడ చూడడం ఇప్పుడు నేను ఇక్కడ మనకు ఈక్వేషన్ కోసం ఒక ఈక్వేషన్ రాస్తాను ఏది ax1 by1 2c ఒక పక్కన రాసుకుంటున్నాం చూడు రాసుకుంటున్నాడు ax1 ప్లస్ by1 ప్లస్ 2c ah ప్లస్ bk ఈక్వల్ టు 0. ఈ 2 అదర్ పోయింది. ఇప్పుడు చూడండి ఇంకా ax1 ప్లస్ by1 ప్లస్ 2c a ఇంటూ హెచ్ హెచ్ అంటే ఏముంది మా ఇదే కదా ఇది రాసి x1 ప్లస్ ar ప్లస్ bk కే అంటే ఇది కదమ్మా y1 ప్లస్ br ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం వేద్దామా ax1 ప్లస్ by1 ప్లస్ 2c ప్లస్ a ఇంటూ x1 ax1 ప్లస్ a ఇంటూ a స్క్వేర్ r ప్లస్ b ఇంటూ y1 by1 ప్లస్ b ఇంటూ b స్క్వేర్ r ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమా మనకు ఈడ ఈ x1 లో ఎన్ని చూడు ఈడ ఈ x1 ఉంది ఈడ x1 ఉంది అంటే ఎన్ని అవుతాయి 2ax1 కదా 2ax1 ప్లస్ నెక్స్ట్ చూడమ్మా ఈడ by1 ఉంది ఈడ by1 by1 ప్లస్ by1 2by1 2by1 ప్లస్ 2c ప్లస్ a స్క్వేర్ r b స్క్వేర్ r a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r b స్క్వేర్ r ఈక్వల్ టు 0 కానీ వస్తుంది ఇక్కడ చూడమ్మా స్పేస్ సరిపోదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నామ్మా చూడమ్మా ఇప్పుడు ఈ మొత్తంలో 2 కామన్ తీసేస్తాయి 2 కామన్ తీస్తే ax1 ప్లస్ by1 ప్లస్ c ప్లస్ ఏ ఈడ r ఉంది కార్ కామన్ తీసామన్నమా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు r ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఈ మొత్తం తర్వాత మైనస్ 2 ax1 ప్లస్ by1 ప్లస్ c అవుతుంది అంతేనా ఈ టర్మ్ మొత్తము ఇది మనకు రైట్ సైడ్ ఉంది మొత్తం మన లెఫ్ట్ సైడ్ పంపిస్తుంది మైనస్ అవుతుంది మైనస్ కాన్సెప్ట్ ఇప్పుడు అమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది దీని కూడా ఇతరులు పంపిస్తాము అప్పుడు దాన్ని కూడా పంపిస్తాం మనకి ఏమవుతుంది ఇక్కడ లాస్ట్ చూడు ఆన్సర్ చూడమ్మా ఆర్ ఈక్వల్ టు 2ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కానీ ఆర్ అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆర్ అంటే ఏముందమ్మా హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ 1 బై బి ఈక్వల్ టు ఉంది కదా ఆర్ అంటే ఆర్ బదులు రాసి అంటే హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు కే మైనస్ 1 బై బి ఈక్వల్ టు మైనస్ 2 ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయిందా ఎంత సైన్ మార్క్స్ ఈజీగా వస్తాయి సైన్ మార్క్స్ వచ్చినప్పుడు సైన్ మార్క్స్ రాయండి లేదు సార్ మాకు ఒక 3 మార్క్స్ 4 మార్క్స్ కావాలనే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకో ఫస్ట్ ఇమేజ్ టాప్ తీయడానికి ఏం రాసినా ఇమేజ్ తీయడానికి కూడా అదే రాయండి చాలు గుర్తుపెట్టుకోండి స్ట్రైట్ లైన్ లో ఆర్ధ సెంటర్ అయిపోయింది సర్కమ్ సెంటర్ అయిపోయింది ఇమేజ్ తీరం అయిపోయింది ఫుట్ ఆఫ్ తీరం ఈ 4 టాపిక్లు తీసుకోండి ఖచ్చితంగా రేపు పబ్లిక్ లో ఒకటికి సైన్ మార్క్స్ వస్తుంది ఎవరికి ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ బోత్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూసుకోండి ఇది కాకుండా సార్ మాకు కొంచెం ఎక్కువ చెప్పండి అనే వాళ్ళు దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది ఏది 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ 4p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ ఆ ఒక్క ప్రాబ్లం చూసుకోండి చాలు ఖచ్చితంగా దీనిలో నుంచి ఒకటి వస్తాయి ప్రతిసారి ఖచ్చితంగా నెక్స్ట్ స్ట్రైట్ లైన్ లో 4 మార్క్స్ చెప్తాను చూడండి చూసుకోండి